నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. సిపిఐ నారాయణ ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా తీవ్ర దుమారం రేపుతాయి. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా అట్నే ఉంటాయి. సో గతంలో ఏదైతే మన సైనికుల గురించి మీరు ట్రైనింగ్ తీసుకుంది తీవ్రవాదులను చంపడానికా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళని చంపడానికి, కానీ సైనికుల గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనిపైన చాలా రకాల వాదనలు జరిగినాయి. ఈయన పైన చాలా మంది అయితే వ్యతిరేకత వహించారు. సో ఇప్పుడు ఏమంటున్నంటే పవన్ కళ్యాణ్ పైన, తర్వాత చంద్రబాబు పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఏమంటుంటే, పవన్ కళ్యాణ్ ఒక బఫూన్. ఏదైతే ఇప్పుడు సనాతన ధర్మం అని అంటుండో, సార్ మనం 3 పెళ్లిలు చేసుకోవాలని సనాతన ధర్మంలో ఉందా? 2 భార్యలకు విడాకులు ఇచ్చి మళ్ళీ 3వ పెళ్లి చేసుకోవాలని నీ సనాతన ధర్మంలో ఉందా? నువ్వు పొద్దునేమో చెగువీర అంటావు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటావు, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి గుండు కొక్కుంటూ పోతావు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు సిపిఐ నారాయణ. చంద్రబాబు గురించి ఏమంటున్నంటే, గతంలో ఏదైతే 2014లో నిన్ను ఓడించడానికి వైఎస్ఆర్సీపీతో కలిసి బీజేపీ నిన్ను ఓడించింది, మరి అసొంటి పార్టీలో నువ్వు ఎందుకు ఏరినావు అని చెప్పి చంద్రబాబును అడుగుతూ ఉన్నాడు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన అన్న మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ నువ్వు చచ్చిపోతే గిట్ట, నువ్వు పోతే ఏదైతే నీ సనాతన ధర్మంలో ఉన్నట్టు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ చితి మంటల్లో నీ భార్య దూకేస్తుందా? ఆ మంటల్లో ఆమె కాలిపోతుందా? మళ్ళీ నువ్వు చచ్చిపోతే నిజంగా ఆమె వచ్చి ఆ మంటలకు దూకుతుందేమన్నా గ్యారంటీ ఉందా అనే అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సిపిఐ నారాయణ. సో ఈ రాజకీయ పరంగా ఒకరినొకరు అనుకున్నాడు ఓకే, కానీ ఫ్యామిలీలను తీసుకొచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే పర్సనల్గా ఉన్నటువంటి విషయాలు తీసుకురావడం, ఇది చాలా మంచి విషయం కాదని చాలామంది అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఏదైనా మీటింగ్లో, ఇది మామూలుగా మొన్న ఏదైతే జరిగిందో ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరిగింది. సో దాంట్లో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ నారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏదైనా ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, పర్సనల్ విషయాలు కావచ్చు తీసుకొని రాకుండా ఓన్లీ ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటే బెటర్ అని చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు.